యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన 20, కీర్తన 21. ఈ రెండు చాలా దగ్గరగా ఉంచిన కీర్తనలు. ఈ రెండు కూడా ఒక యుద్ధానికి అటు ఇటు రాయబడతా వచ్చిన కీర్తనలు. 21 కీర్తనలో బలులు అర్పించబడ్డాయి, ప్రార్థనలు అయిపోయి ఇక యుద్ధానికి వెళ్తున్నారు, ఇక బయలుదేరేటప్పుడు రాస్తా ఉంటున్న కీర్తనగా మనం చూడొచ్చు. 21వ కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి యుద్ధము ముగించబడ్డము, ఆ యుద్ధము యొక్క విజయం బట్టి దేవుణ్ణి గణపరచడం, ఈ రెండు కీర్తనలు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. 20వ కీర్తనలో ఆయన ప్రార్థనని మనం చూడొచ్చు. కనుక యథార్థమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన, నిజమైన మనసుతో చేసే ప్రార్థన ఒకరోజు ఖచ్చితంగా స్తుతిగా మారుతుంది. కీర్తన 20 ప్రార్థన అది 21లో స్థుతిగా మారుతా వచ్చింది. బహుశా ఇక్కడ మారకపోయినా ఒక దినాన మనం నిత్యరాజ్యంలో కాలుపెట్టినప్పుడు ఖచ్చితంగా అది స్థుతిగా మారిపోతుంది. కనుక ఆ దృష్టికోణంతోనే మనం అన్ని దేవుని ఘనత కొరకు చేయాలి. మనము అతి క్షేమంగా ఉండే పరిస్థితి ఏంటి అని అంటే, అన్ని దేవుని ఘనత కొరకు చేసినప్పుడు మనం అతి క్షేమకరంగా అయిన పరిస్థితి కూడా వెళ్తాం. మనం దేవునికి నచ్చినట్టు వెళ్ళడం మనకు అతి క్షేమకరమైన పరిస్థితి. ఇక్కడ కీర్తన 20 మొదటి వచనంలో దేవుడు ఆపత్కాలంలో ఆదుకొనును గాక, యాకోబు దేవుని యొక్క పేరు నిన్ను సంరక్షించును గాక అనే మాటని ఆయన వాడుతూ ఉంటున్నాడు. బట్టికి దాని అర్థం ఏంటి అని అంటే, యాకోబు దేవుని పేరు అని అంటే దేవుని పేరు దేవుని యొక్క స్వభావాన్ని చూపిస్తూ ఉంటున్నాయి. ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్వభావాన్ని చూపిస్తూ ఉంటున్నాయి. యెహోవా ఈరే అంటే ఆయన పోషించు, లేకపోతే చూచుకొనివాడు, ద లార్డ్ విల్ ప్రొవైడ్, లేకపోతే ఇమాన్యుయల్ అంటే ఆయన మనతో ఉన్నాడు. అట్లా దేవుని యొక్క ఒక్కొక్క పేరు, ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, ఆయన స్వభావం గురించి మాట్లాడుతుంది. కనుక ఈయన చెబుతా ఉన్న మాట, దేవుని స్వభావము, యాకోబు దేవుని పేరు మిమ్మల్ని భద్రపరచును కాకంటే దాని అర్థము దేవుని యొక్క స్వభావము మారజాలని ఆ స్వభావం మిమ్మల్ని కాపాడను గాక. కనుక దేవుని స్వభావము మీద విశ్వాసము పెట్టి ఈ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా 2వ వచనానికి వచ్చేటప్పటికి వీళ్ళు నేరుగా ఈ యొక్క ఆవరణం దగ్గరకు వచ్చి 18వ కీర్తనలో ఆవరణం నుంచి జవాబిచ్చిన దేవుడు, అంటే ఆవరణం నుంచి జవాబు ఇవ్వడం అంటే లోపల నుంచి మాట్లాడడం అనే కాదు, కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ మందసం దగ్గరికి, లేక దేవుని యొక్క సన్నిధికి, ఆ దినముల్లో ఉంచిన మందిరాల దగ్గరికి ఎప్పుడైతే వీళ్ళు వచ్చేవాళ్ళో, అప్పుడు అక్కడ నుంచి ప్రభు వీళ్ళ హృదయాల్లో బలమిస్తూ పరిస్థితులు తిప్పేటప్పుడు ప్రభు మాకు అక్కడి నుంచే సహాయం చేశాడు అనే ఆ దృష్టికోణంతో దావీదు ఈ మాటని రాస్తా ఉంటున్నాడు. వీళ్ళు అక్కడికి వచ్చి బలులు అర్పిస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా పూర్తి దహన బలులు కూడా ప్రభుకి అర్పిస్తూ ఉంటున్నారు. అంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రతి యుద్ధము పణము పెట్టే పరిస్థితిలోనికి వెళ్ళడమే. ప్రతి యుద్ధము తిరిగి వస్తామా రామా అనే పరిస్థితిలోనికి, అపాయకరమైన పరిస్థితిలోనికి వెళ్ళడమే. ఒక యుద్ధంలోకి వెళ్ళడము అని అంటే సైనికుని ప్రాణం అపాయంలో ఉంది, రాజరికం అపాయంలో ఉంది, దేశం అపాయంలో, దేశం యొక్క డబ్బు అపాయంలో ఉంది. కనుక దేశం యొక్క పరిస్థితి అంతా అపాయంలో ఉంటుంది. ఆ అపాయంలోనికి ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళ ధైర్యం ఏంటి అని అంటే, ప్రభువే మా ధైర్యం, ప్రభు యొక్క స్వభావమే మా ధైర్యం. ఈ ధైర్యంతో వాళ్ళు చక్కగా కొనసాగుతూ ఉంటున్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా 3వ వచనానికి వచ్చేటప్పటికి దహన బలులను జ్ఞాపకం చేసుకోండి అంటే వీళ్ళు ఎంత భయపడతా ఉంటున్నారు. వీళ్ళు ప్రభు దగ్గర నుంచి ధీమాతో వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటున్నారు. ఆ తర్వాత వచనంలో ఆయన మీ హృదయవాంఛలన్నిటినీ తీర్చును గాక, మీ యొక్క ప్రణాళికలన్నిటినీ సఫలపరచును గాక అనే మాటని నేరుగా మనం ఇక్కడ చూడొచ్చు. కనుక ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళే విధానంలో కొన్నిసార్లు ఒత్తిళ్లు ఉంటాయి, కొన్నిసార్లు శ్రమలు ఉంటాయి, కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అయితే వీటన్నిటి వెనకాల ప్రభు పనిచేస్తున్నాడు అనే విషయము మనకి నేరుగా అర్థం కావాలి. ఆయనే మన ప్రణాళికలన్నిటినీ సఫలపరుస్తాడు. ప్రణాళిక వేయడం తప్పు కాదు, ప్రణాళికలు ప్రార్థనాపూర్వకంగా వేయాలి. ప్రణాళికలు వేసిన తర్వాత దాని కొరకు సాయశక్తిలో ప్రయత్నించాలి. ప్రణాళికలు పాపంతో కూడినవి ఉండకూడదు,
అప్పుడు మనం ఎప్పుడైతే ప్రణాళికలు వేస్తాం, ప్రభు ఆ ప్రణాళికలపై ముద్ర వేస్తాడు. ప్రణాళికలు వేసుకోవట్లేదు అని అంటే ఈ వ్యక్తి తన జీవితాన్ని చులకనగా తీసుకుంటున్నాడు అని అర్థం. ప్రణాళికలు వేసుకోవట్లేదు అంటే ఈ వ్యక్తి తను వెళ్తున్న విషయాన్ని అంత గంభీరంగా, అంత విలువైనదిగా చూడట్లేదు కాబట్టి ప్రణాళిక వేయట్లేదు. విలువైన ప్రతి దానికి ప్రణాళిక ఖచ్చితంగా ఉంటుంది. కనుక ప్రణాళిక వేయడం తప్పు కాదు, కానీ దేవుని మీద ఆధారపడకుండా ప్రణాళిక మీద ఆధారపడడం తప్పు. యాకోబు అందుకే రాస్తుంటాడు, ఈ పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకొని వస్తాను, ఆ పట్టణానికి వెళ్ళి ఇది చేసుకొని వస్తాను అనడం కంటే దేవుని చిత్తమైతే, అంటే ప్రయాసపడుతున్నాము, అయితే ఆయన అనుమతిస్తే అది జరుగుద్ది, లేకపోతే లేదు. ఆ అవగాహన మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే 5వ వచనానికి వస్తామో ఆయన ఈ స్థుతి గురించి మాట్లాడుతూ, మేము ఆనందంతో వెళ్తున్నాం, మేము భరోసాతో వెళ్తున్నాం, ప్రభువుని ఒక బ్యానర్గా మేము మా మీద ఒక చక్కటి పట్టిగా మేము ఆయనని తీసుకొని పోతా ఉంటున్నాము. మేము ప్రభు పేరట వెళ్తున్నాము, ప్రభు మా ప్రతి అక్కర్లు తీర్చుగాక, మా ప్రతి మనవులు వినుగాక అని బయలుదేరడం మనం చూడొచ్చు. 6వ వచనంలో దావీదు యొక్క బలం ఏంటో మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం. దేవుడు తన అభిషక్తుడికి విజయం ఇచ్చేవాడు. అభిషక్తుడు అన్న మాట ఎక్కువ సార్లు మనకు కనిపించినప్పుడు అది యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉంది. కొన్నిసార్లు అక్కడ రాయబడిన పరిస్థితిని, వ్యక్తిని సూచించవచ్చు, అయితే ఎక్కువ తరహా అది యేసుక్రీస్తు ప్రభుల వారినే సూచించేదిగా మనం చూడొచ్చు. అంతేకాకుండా ఆయన తన పరిశుద్ధ ఆలయంలోంచి తన బలమంతటితో ఆయన జవాబిచ్చేవాడిగా ఉంటున్నాడు. 7వ వచనానికి వచ్చేటప్పటికి బైబిల్ చెప్తా ఉంటున్న మాట, గుర్రములను రథములను ఆశ్రయించి ఇదిగో వీళ్ళు వస్తూ ఉంటున్నారు. శత్రువులను చూసి వీళ్ళు గుర్రాలను, రథాలని వీళ్ళు ఆశ్రయంగా పెట్టుకొని వస్తూ ఉంటున్నారు. అంటే దావీదుకి గుర్రాలు లేవని, లేకపోతే దావీదుకి రథాలు లేవని, దావీదు గుర్రాలు వాడలేదు అని కాదు. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని అంటే ఇంకా ఏమీ వాడడు అని కాదు. దేవుడు దావీదు ద్వారా విజయాలు ఇచ్చినప్పుడు కూడా కత్తి వాడాడు, యుద్ధోపకరణాలు వాడాడు, రాయి వాడాడు, వడిసెలు వాడాడు, ఎన్నో విషయాలు వాడాడు. కనుక మన దగ్గర ఉన్నవన్నిటినీ కూడా మనం వాడడం చాలా ప్రాముఖ్యము. మనం వాటిలన్నిటినీ తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఏ విశ్వాసంతో అంటే నా ప్రభు ఇవన్నిటి వెనకాల ఉంటున్న బలము, నేను ఇవన్నీ తీసుకొని వచ్చిన ఆయన బలం లేకపోతే ఇవేవి పనిచేయవు. ఆయన బలం ఉంటే ఏదన్నా పనిచేస్తుంది. కనుక శత్రువులకి ఇశ్రాయేలుకి వ్యత్యాసము గుర్రాలు ఉన్నాయి లేకపోవడము కాదు, రథాలు ఉన్నాయి లేకపోవడం కాదు, భరోసా దేని మీద పెడుతున్నారు. ఎప్పుడైతే ఈ శత్రువులు ఈ మనిషి తయారు చేసిన రథాల మీద, ఆ తర్వాత నాసికారంలో ఊపిరి కలిగిన గుర్రం మీద వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు, అదే గుర్రాన్ని, అదే రథాలని వాడుతున్న దావీదు లేక తన సైన్యం వాళ్ళు మా నమ్మకం దీంట్లో లేదు అని చెప్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక అన్నీ వాడచ్చు, అన్నీ చేయొచ్చు, అన్నీ నీ దగ్గర ఉంటున్న వనరులు, తలాంతులు, డబ్బు, ఇంకా భద్రతలు అన్నీ ప్రయత్నం చేయొచ్చు. అయితే భద్రత మాత్రం ఇవన్నీ చేసిన తర్వాత కూడా దీని వెనకాల ఆశ్రయం దేవుడే. దేవుడిని ఎప్పుడైతే తీసేస్తామో, నువ్వెంత ఆత్మీయమైన కార్యక్రమాల్ని ఆశ్రయంగా తీసుకున్నా అదంతా వ్యర్థమే. అవి ఏవి నిలబడవు. లేఖనాల్లో మనం నేరుగా చూడొచ్చు. కనుక చివరికి వచ్చేటప్పటికి 8వ వచనంలో ఆయన అంటున్నాడు, వాళ్ళు నేల మటుకు తగ్గించబడతా వచ్చారు, మేమైతే తిరిగి లేస్తాం, మేమైతే తిరిగి నిలబడతాం. ఎందుకంటే ప్రభు విజయం ఇచ్చాడు, ప్రభు ఖచ్చితంగా విజయం ఇస్తాడు, మేము ఆయనకు మొరపెడతా ఉంటున్నాం. ఇదంతా ప్రార్థనతో జరుగుతూ వచ్చింది. యుద్ధం గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు 21కి వచ్చేటప్పటికి ఇది చక్కటి స్తుతిగా మారిపోతా వచ్చింది. ఇక్కడ రాజు దేవునిలో ఆనందిస్తూ ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన ఎలా సాయం చేశాడనే విషయాన్ని చాలా చక్కగా వర్ణిస్తూ అంటాడు. ఒక్కొక్క వచనంలో ఎన్నో విషయాలు చెబుతాడు. మొదటి వచనంలో ఆయన అంటున్నాడు దేవుడు ఇచ్చిన విజయాలు, 2వ వచనంలో హృదయ కోరికల్ని నెరవేర్చాడు, ప్రార్థనని కాదనలేదు, 3వ వచనంలో ఒక బంగారు కిరీటాన్ని ఇచ్చాడు, ఒక తలాంతు బంగారు కిరీటము దావీదు యుద్ధం చేసి గెలిచినప్పుడు వస్తా వచ్చింది. ఆ కిరీటం గురించి ప్రస్తావిస్తున్నాడేమో. మెట్టికి చాలా ఐశ్వర్యవంతమైన బహుమానాలు ఇచ్చాడు.
ఆ తర్వాత 4వ వచనంలో ఆయన నిత్య జీవమును ఇస్తా వచ్చాడు. అంటే దేవుడు ప్రార్థన ఆలకించేదానికి మనం ప్రార్థన కోరే విధానం ఈ రెండు జవాబులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు ఇచ్చే జవాబు అది నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, మనిషి యొక్క నిజమైన క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, మనం చూసేది ఒక సీమ వరకే. ఆ సీమని దాటి, ఆ మితి మీరి, ఆ గీతని దాటి ఆయన చూస్తాడు గనుక ఆ గీత దాటి మన క్షేమంగా ఉండే ఆ విధానంలో ప్రభు జవాబిస్తాడు. అది కొన్నిసార్లు అప్పటి వరకు అది నొప్పిగా ఉండొచ్చేమో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో క్రమశిక్షణ ఆ క్షణానికి నొప్పిగా అనిపిస్తుంది. అయితే చివరికి అది నీతి, ఆ తర్వాత సమాధానము అనే విస్తారమైన ఫలం ఇస్తుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక ఈ కీర్తనకారుడు రాస్తూ అంటున్న మాట, ప్రభువు నాకు విజయాలు ఇస్తా వచ్చాడు, ఆ తర్వాత ప్రభు నాకు జీవం ఇస్తా వచ్చాడు. 5వ వచనంలో ఆయన మహిమను నా మీద పెట్టాడు. 6వ వచనంలో ఆయన నన్ను తన సన్నిధిలో సంతోషింపజేస్తా వచ్చాడు. మెటికి విజయంలో ఉంటున్న సంతోషం కంటే ప్రభులో ఉంటున్న సంతోషం గొప్పది. ఒక వ్యక్తి ప్రభుతో దగ్గరగా నడిచినప్పుడు ఆ వ్యక్తి ప్రభు ఇచ్చే వాటి కంటే ప్రభులో ఎక్కువ సంతోషిస్తాడు. అది ఆత్మీయ జీవితం యొక్క కనీస మట్టం. ప్రభు ఏదన్నా ఇవ్వచ్చు, ఆ దానికంటే ప్రభు యొక్క వ్యక్తిత్వంలో, ప్రభు యొక్క గొప్పతనంలో మనము ఆధారపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనము కనుక ప్రభు ఇచ్చిన దాని మీద ఎక్కువ ఆనందిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఎక్కడో పొరపడతా ఉంటున్నాం, ఎక్కడో మనం జారిపోతా ఉంటున్నాం అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన నమ్మకం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను కదల్చబడను, ఎందుకంటే నీ యొక్క అన్ఫెయిలింగ్ లవ్, నీ యొక్క తప్పిపోని ఓడిపోని ప్రేమని నేను విశ్వసించాను కాబట్టి. 8వ వచనంలో వెళ్ళి జయించింది వాస్తవంగా క్రియాపూర్వకంగా దావీదే, కానీ అంటున్నాడు నీవు నీ యొక్క కుడి హస్తముతో నీవు పట్టావు, నీవు విజయం ఇచ్చావు. అన్నిటి వెనకాల దేవుడిని చూడగలుగుతా ఉంటున్నాడు. ఇది నిజమైన ఆత్మీయ జీవితం యొక్క రుజువు. మనం ప్రతి దాని వెనకాల, అది నీకు మేలుగా అనిపించినా కీడుగా అనిపించినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, ప్రతి దాని వెనకాల దేవుణ్ణి మాత్రమే నువ్వు కారణంగా, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయంగా, దేవుణ్ణి మాత్రమే సమస్తముగా చూడగలిగి ఉండాలి. చివరికి వచ్చేటప్పటికి ఆయన ఈ కీర్తనని అంతము చేస్తూ చాలా చక్కగా శత్రువులపై విజయాన్ని సంపాదించాడు. ఇదంతా ప్రభు ఇచ్చాడు, కానీ ప్రభులోనే ఆనందిస్తున్నాడు. నిత్య జీవం దేనికి మనకి నిత్య జీవం ఎందుకు అని అంటే ప్రభు కొరకే, ప్రభుని ఆనందించడానికి ఆ నిత్య జీవం. బయటికి ఇవన్నీ అనుభవాలన్నిటినీ ముందుంటున్న ఆ ఆందోళన, యుద్ధం తర్వాత స్తుతి, వీటిలన్నిటినీ 13వ వచనంలో ఆయన ప్రభా నీ బలము హెచ్చింపబడును గాక, మేము పాడి నిన్ను కొనియాడతాము అని రాస్తా ఉంటున్నాడు. మెట్టికి ఆయన ఆనందముతో ప్రభుకి పూర్తిగా అప్పగించేసుకుంటాడు. పూర్తిగా ప్రభు చేతిలో అప్పగించుకొని ప్రభుని స్తుతించి కీర్తించి ఆరాధిస్తూ ఉంటున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా ప్రభు మనలను ఇలాంటి దగ్గర సంబంధం కొరకు పిలుస్తూ ఉంటున్నాడు. మన భరోసా, నీకుంటున్న పరికరాలు ఎన్ని వాడినా ఆయన మీద, ఎన్ని ప్రణాళికలు వేసినా దాని వెనకాల దేవుడు, ప్రతి దాని వెనకాల దేవుణ్ణి మనం చూసేవారిగా, సాగిపోయేవారిగా ఉండాలి. అదే మన క్రైస్తవ జీవితానికి మెట్టుకి ఇవన్నీ దేవుని ఆశీర్వాదాల మీద మనసు తిప్పవు, కానీ దేవుని మీద మనసు తిప్పి ఆయనకి మహిమ తెచ్చే వాటిగా మార్చేవిగా ఉంటాయి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో అన్నిటికంటే అధికముగా నీకు మొదటి స్థానం ఇవ్వడానికి, ఎన్నున్నా భరోసా నీ మీద పెట్టడానికి సాయపడి నడిపిస్తున్నాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.